ప్రస్తుతం మనతో పాటు చెరక శివ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే శివ గారు. ఆ పార్టీ ఈ పార్టీ ఏం మారలే. తెలుగు వచ్చినప్పటి నుంచి కండువా కప్పుకున్నాం అంటే ఒకటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. నేనేమంటున్నా, సరే మీకు ఓట్లేసి గెలిపించింది అనుకోండి, సో ఏం చేస్తారు మీరు? కంప్లీట్ గా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మాకు గడిచనవాడ, రైతు కాలనీ, తర్వాత సత్యదేవ కాలనీ, విద్యాలు అంటే మాకు అన్ని కొన్ని మీద అవగాహన ఉంది. అనుభవం లేదేమో కదా, అనుభవం లేని వ్యక్తికి ఎందుకు గెలిపిద్దామా, ఇంత పెద్ద బాధ్యత ఇద్దామని అనుకుంటే? 2019 నుంచి పార్టీలు ఉన్నా కానీ నాకు వేరేది ఏం లేదు. అంటే బిజినెస్ ఉన్నాయేమో కానీ పొలిటికల్ గానే ఉన్నాం. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకి. మీ బలం ఏంది, బలగం ఏంది అనుకోవచ్చు? బలగం అంటే మనం ఇప్పుడు యూత్ మేమంతా, కాకపోతే ఏదన్నా పని చేయాలంటే కూడా మనం అందుబాటులో లేకపోయినా పోయి చేసేటట్టు ఉండాలి. అది అవకాశం మనకు ఉంది. ముస్లిం సోదరులు కూడా మన పిల్లలకు కూడా చాలా మంది వస్తారు, మా వాళ్ళకి అవి మాతోనైతే లేదు అవన్నీ ఫీలింగ్స్ అందరం కలిసే ఉంటాం. సో మొత్తానికి మీ వెనక ఉన్న యువకులే మీకు కొండంత బలం అంటారు. యువకులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఖచ్చితంగా సరే ఎన్నికల్లో మనం మంచి భారీ మెజార్టీతో గెలుస్తామని నమ్మకంతోనే ముంగడుగుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ మున్సిపాలిటీ 10వ వార్డ్ మెంబర్ గా చెరక శివ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే శివ గారు. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నామన్నా. సో మొత్తానికి సంవత్సరం అయిందనుకుంటా మళ్ళీ మనం కలిసి. జనవరి 26 కి మీ యొక్క అంబిషన్ అంటే ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే దానిపైన మనం మాట్లాడాం. మొత్తానికి ఈ రోజు మీ వార్డులో బీసీ రావడం అనేది జరిగింది. సో మరి బరిలో ఉంటున్నారా? మా వార్డులో ఇప్పుడు బీసీ లేడీ ఉంది, మా మేడం నిలబెడదామని అనుకుంటున్నాం. ఓకే, సో బరిలో అయితే ఉన్నారు? బరిలో ఉన్నాం. ఎక్కడ కూడా ఏం కాంప్రమైజ్ అయితే లేదా? కాంప్రమైజ్ అయ్యే విషయం ఏముండదు. అందరూ మనకు అందుబాటులో ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఎందుకు శోభాయ్ ఇప్పుడు ఎందుకు రాజకీయాలు అంటే అంత ఇష్టం? అంటే మీరు చాలా సార్లు కూడా వేరే వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది కదా, ఇప్పుడు డైరెక్ట్ బరిలో దిగబోతున్నారు. ఎందుకు అంటే రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా, లేకపోతే వాళ్ళు నిలబడుతున్నారు వీరు నిలబడుతున్నారు కదా మనం కూడా ఏదో ఒకటి నిలబడాలని చెప్పేసి నిలబడుతున్నా? నేను ఇప్పటి వరకు 2 కౌన్సిలర్లకు సపోర్ట్ చేసిన, 2 గెలిచారు. ఓకే, ఇక వాళ్ళకి మన పనులు, మన కాలనీ వాసులకు, మన వార్డులో ఉన్న వాళ్ళకి ఏమైనా పన్ను ఉంటే మన దగ్గరికి వచ్చి అడుగుతారు కదా. అడిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన బాగా. ఇక మనం ఆ కౌన్సిలర్లకు ఫోన్ చేసి చెప్పడము, వాళ్ళు కొంచెం రెస్పాన్స్ అయ్యి కాకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇక మనం నమ్ముకొని మన ఓటర్లు మన చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు. కొంతమంది వాళ్ళు అందరూ మనం చెప్పిన వాళ్ళకు ఏకపోవచ్చు. ఇప్పుడు మనమే ఉంటాం కాబట్టి ఆలోచన చేసి వేస్తుండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో మనమే ఉంటే బాగుంటదని ఆలోచన చేసినాం. సో మొత్తానికి ఫుల్ టైం ఇద్దాం ప్రజలకు అని చెప్పేసి అనుకుంటుండ్రు. ఇక ఫుల్ టైం 2009 నుంచి కూడా నాది పొలిటికలే. పొలిటికలే అప్పటి నుంచి కూడా జనాల లోపలనే ఉన్నారు. అప్పటి నుంచి జనాల లోపల ఉన్నాం. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ సార్ గెలిచిండు. అంజయ్ సార్ ఎంబడి 10 ఏళ్ళు ఉన్నాం, 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. సో ఎక్కడ కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఏం మారలే. ఇక మనకు తెలివి వచ్చినప్పటి నుంచి కండువా కప్పుకున్నాం అంటే ఒకటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంతే. సో మరి ఏంది ఇప్పుడు అధికారంలో లేదు కదా షాద్నగర్ లో మీ పార్టీ, రేపు ఎందుకు మీ బీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేయాలి? ఎందుకు నీకు ఓట్లు వేసి ఏమైనా పనులు అయితే అంట? ఇప్పుడు అధికారం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది జనాలకు తెలుసు. 2 ఏళ్ళు గడిచిపోయింది ఆల్రెడీ. 2 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత టీఆర్ఎస్ 100% మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఒక 1 ఇయర్ ఎలక్షన్ అది అడవిడి అయిపోయినా కూడా ఇంకొక 2 ఏళ్ళు మేము అధికార పార్టీలో ఉంటాం కదా. ఓకే, అంటే 3 సంవత్సరాల పక్క మీరు గెలుస్తారని నమ్ముతున్నాం. పక్క తర్వాత ఎలక్షన్ కేసీఆర్. ఓకే, సరే మీరు తర్వాత గెలుస్తారా గెలవరా పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాలు అంటే తెలియక నన్ను జనాలందరూ తెలుపరులే. సరే అనుకురు, ఏమనుకురు అంటే ఒకసారి మార్పు చూద్దాం అనుకుర్రో ఏమనుకురో ఓట్లు వేసిర్రు. ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తారు, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. అవన్నీ మేము వింటున్నాం కాబట్టి ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటున్నా, ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటే ఫండ్స్ రావు, అభివృద్ధి కాదు. మాకు ఇప్పుడు జనాలకు కావాల్సింది, వాటికి కావాల్సింది అభివృద్ధి. సో పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసిందా ఇంత వాటికి? మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే సిసి రోడ్లు కొన్ని డెవలప్మెంట్ అప్పుడు అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన సమక్షంలో చేసినాం. ఇప్పుడు నిన్న మొన్న కూడా కొన్ని రోడ్లు వేస్తారు కానీ అవి
కూడా మనకు ఇప్పుడు అంజయ్ సార్ ఉన్నప్పుడు వచ్చిన ఫండే. అచ్చా. ఇప్పుడు కొత్త ఫండ్ అయితే మున్సిపల్ లో ఏది కూడా రాలేదు. ఇప్పుడున్న బడ్జెట్ మొత్తం ఆయన అప్పుడు కష్టపడి తెచ్చిన బడ్జెటే నడుస్తుంది అంతే. అంటే ఇప్పుడు దాన్నే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారా? ఈ పబ్లిసిటీ చేసుకున్నా చేసుకోకపోయినా జనాలకైతే మంచి జరుగుతుంది. అంతే. నేను ఆ పార్టీకి వ్యతిరేకం అని అంటలే. ఉమ్. జనాలకు అప్పుడు అజయ్ సార్ తెచ్చినా ఇప్పుడు శంకర్ అని వేసినా జనాలకైతే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈడ క్రెడిట్ శంకర్ గారికి ఇద్దామా అంజయ్ గారికి? ఈ బడ్జెట్ అప్పుడు తెచ్చిన వర్క్ తెచ్చిన వాళ్ళు ఉమ్. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో షాద్నగర్లో ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆయన తెచ్చినాయి. అచ్చా, అన్ని వారు శాంక్షన్ చేసింది. వాళ్ళు శాంక్షన్ చేసినవి ఉన్నాయి ఆల్మోస్ట్. కొత్తగా అయితే వేసినవి ఏం లేవు. పాత అప్రూవల్ గిట్ ఉన్నాయి కదా మొత్తం. ఇప్పుడు అడ్డ రోడ్లు అన్ని ఉమ్. 7 వరకు శాంక్షన్ అయినాయి. అంజయ్ యాదవ్ సార్ ఉన్నప్పుడు అవన్నీ అప్రూవల్ గిట్ ఉన్నాయి మొత్తం. సరే, మీ వార్డులకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడియా ఉందా? ఇప్పుడు మా వార్డు షాద్నగర్ లా పెద్దవాడు ఒకటి 7వ వార్డు ఉంది అనుకుంటా. ఓకే. ఆ తర్వాత మా ఓటర్లు కూడా చాలా ఎక్కువ మొత్తం. ఉమ్. కాలనీ విస్తీర్యం ఎక్కువ మాది. 10th వార్డు దాదాపు పెద్దగా ఉంటది మాది. డెవలప్మెంట్ చాలా తక్కువైంది. ఉమ్. ఎందుకు తక్కువైందంటే అంటే అంజయ్ యాదవ్ సార్ ఉన్నప్పుడు కూడా ఆయన కష్టపడ్డాడు. ఈ వార్డులన్నీ డెవలప్మెంట్ కావాలని ఉండే కానీ అప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిన పని చేసిర్రు. ఉమ్. ఏరియా పెద్ద ఉంది కాబట్టి కొన్ని పనులు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ పనులు ఇక్కడ అయితేనే కాంగ్రెస్ హయాంలో వచ్చినాక ఇప్పుడు కొత్తగా అంటే ఏం కాలే, పాతవే. ఇప్పుడు అయ్యే పనులన్నీ పాతవే. పాతది. నేనేమంటున్నా, సరే రేపు మీకు ఓట్లేసి గెలిపించింది అనుకోండి, సో ఏం చేస్తారు మీరు కొత్తగా? కొత్తగా ఇప్పుడు కంప్లీట్ గాని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మాకు హడ్చనవాడ రైతు కాలనీ, ఇక తర్వాత సత్యదేవ కాలనీ, విద్యుత్ కాలనీ, అంటే మాకు అన్ని కొన్ని మెయిన్ అవగాహన ఉంది. ఓకే. ఇప్పుడు పైన గాయత్రి కాలనీ అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా రోడ్లు ఏం డెవలప్మెంట్ కాలేదు. అంటే మెయిన్ కాలనీలో కూడా మెయిన్ ఎంట్రన్స్ కూడా లేవు మినిమం. నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తే ప్రస్తుతం 7 కాలనీలో మెయిన్ రోడ్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. సో బడ్జెట్ ఎట్లయినా సరే ప్రతిపక్షంలో ఉన్న తెచ్చుకుంటారా? ఈ బడ్జెట్ ఎట్లయినా మున్సిపాలిటీకి వెళ్ళి బడ్జెట్ వస్తుంది. ఓకే. సరే, ఎమ్మెల్యే గారి దృష్టి పెడితే మన పర్సనల్ ఫండ్ వస్తుందేమో కానీ కౌన్సిలర్ కి ప్రతి ఒక్కరికి అయితే బడ్జెట్ ఉంటది. ప్రత్యేక బడ్జెట్ లోనే దానికి పని చేసి. ఓకే. సో రోడ్లు అనేది మెయిన్ టార్గెట్. రోడ్లు ఇప్పుడున్న డ్రైనేజ్ సిస్టమ్ అయితే పర్లేదు, రోడ్లు మేజర్. ఓకే. సరే శోభ, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకోటి చెప్తారు. నేను రేపు ఇంకొకరి దగ్గర మైక్ పెట్టినా కూడా ఇదే మాట చెప్తారు. సో ఎందుకు జనాలు చెరక శివని నమ్మాలంటారు? చెరక శివ ఏం చేస్తున్నా అనేది వాళ్ళకి తెలుసు. ఈసారి మనం నిలబడకపోయినా కూడా ఖచ్చితంగా మనం నిలబడమని చాలా మంది ప్రెజర్ చేసినందుకే బరిలోకి దిగినా. ఇంకోటి మనకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే, అరే మనం ఎన్ని ఎలక్షన్లు చేస్తున్నాం కదా, ఒకసారి మనమే దగ్గరుండి పని చేయాలని ఆలోచన మనకు. ఓకే. జనాలు ఆదరిస్తారు. జనాలు చెప్పినందుకే ప్రత్యక్షంగా బరిలో దిగుతున్నారు. జనాలు ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పారు, మనకు కూడా ఆలోచన ఉంది. ఒకసారి మనమే అనుభవం లేదేమో కదా. అనుభవం లేని వ్యక్తికి ఎందుకు గెలిపిద్దామా, ఇంత పెద్ద బాధ్యత ఇద్దామని అనుకుంటే 2019 నుంచి పార్టీలో ఉన్నా గానీ నాకు వేరేది ఏం లేదు. వేరే పని ఏం అంటే బిజినెస్ ఉన్నాయేమో గానీ పొలిటికల్ గానే ఉన్నాము. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఓకే. సో జనాల లోపల ఉన్నాము. ఏం చేస్తే ఏం జరుగుతుంది, జనాలకు ఏం చేయాలనేది కూడా మనకు తెలుసు. ఇంతకుముందు మనం డైరెక్ట్ చేయలేకపోయినాం. ఇప్పుడు అవకాశము వాళ్ళు ఇస్తే డైరెక్ట్ మనం లైవ్ ఉండి వాళ్ళని ముంగడ పెట్టుకొని పనిచేస్తాం. సో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కూడా అందుబాటులో ఉండకపోవడం లాంటివి చేస్తే? అందుబాటులో 100% వాళ్ళకి తెలుసు. జనాలకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు. సో మీ జనాలని లేకపోతే మీ గురించి పాజిటివ్ చెప్తారు అనుకుంటున్నారా, నెగిటివ్ చెప్తారా? మీరు మీ ఛానల్ మీ సిబ్బంది మైక్ తీసుకొని పోండి, ఒకరు వాళ్ళ తిరిగి కనుక్కోండి. వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అంటే ఇక్కడ మన గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా షాద్నగర్లో అట్లా? అంటే ఎమ్మెల్సీ వర్గం అని ఇక్కడ వర్గం అని చెప్పేసి అట్లా ఏమైనా ఎఫెక్ట్ అవుతుండొచ్చా మీకు? షాద్నగర్లో అయితే ఏం లేదు, గ్రూప్ రాజకీయాలు అన్నీ ఏం లేదు. ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన కూడా పార్టీకి సపోర్టివ్ ఉన్నారు. మా అంజయ్ సార్ ఆయన ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన 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 దారిలోనే మేము నడుస్తాం. ఓకే. సో ఇద్దరు ఒకటే మాకు. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ సైన్యమే అంతా. కేసీఆర్ సైన్యమే అంతా. ఇంకోటి పార్టీ సింబల్ కేసీఆర్ ని మనం కోల్పోయినామని జనాలకు కొంచెం ఉంది. ఓకే. అట్లా కూడా మనం. సరే, ఏంది మీ బలం ఏంది బలగం ఏంది అనుకోవచ్చు 10th వార్డులో? బలగం అంటే మనం యూత్, మేమంతా టీం. మనకు యూత్ అంటే యూత్ బాగుందా? యూత్ ఉంటారు, పెద్దలు గిట్ట చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏదన్నా పని చేయాలంటే కూడా మనం అందుబాటులో లేకపోయినా పోయి చేసేటట్టు ఉండాలి. అది అవకాశం మనకు ఉంది 100%. మనం దీంట్లోకి వచ్చిందే అందరికి. ఇంతకుముందు కొన్ని విషయాలు చేయలేకపోయినా మనమే చేయాలనే ఆలోచనతో వచ్చినాం. అట్లాంటి పర్సనల్ ఉన్నాయి అయితే? పర్సనల్ కొన్ని అడిగినాం కాలేవు కాబట్టి ఇబ్బంది అయింది. అంటే ఇప్పుడు మనం కూడా
అంటే అందరికి జనాలకు అందుబాటులో ఉండి మనం పని ఎందుకు ఇవ్వద్దు, అలాగే ఈజీగా ఉంటది కదా. ఇక్కడ- అందరికి మధ్యలో ఉంటూనే ఉమ్. ఫోన్ చేసి పిలిచి పోయినా కూడా మనం పోయి కూర్చొని మాట్లాడి పని చేస్తాం. ఇక్కడ శివ గారు, మీరు వ్యక్తిగతంగా అంటే కేసీఆర్ బొమ్మ పైననే నాకు ఓట్లు వస్తాయని చెప్పేసి బరిలో దిగుతున్నారా? చెరక శివ రేపు జనాల దగ్గరికి వెళ్తే ఆదరిస్తారని చెప్పేసి ఆ విధంగా బరిలో దిగుతున్నారా? బీఫామ్ కేసీఆర్ది ఉంటది, కారు గుర్తు సింబల్ ఉంటది. ఉమ్. ఈ లోకల్ బాడీలో కూడా మాక్సిమం గుర్తుని ఎంత చూస్తారో మనిషి క్యారెక్టర్ కూడా చేస్తాడా, ఉమ్. వీడు అండగా ఉంటాడా లేదా అని కూడా చూస్తారు. అచ్చా. సో ఆ రెండు విధాలుగా మీకు కలిసి వస్తాయి అంటారు. రెండు విధాలుగా కలిసి వస్తాయి. అండ్ మీరు చేసింది సార్, ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు ఎవరైనా 4 ఉచిత మాటలు మాట్లాడతారు. మీరు సార్ రాజకీయాల్లో ఉన్న పవర్ ఉన్నా లేకున్నా ఏమైనా చేసినా మీరు? నాకు పవర్ లేకున్నా నాకు వీలైనంత వరకు ఉమ్. మట్టి ఆడ రోడ్లో మొత్తం మట్టి పోపించినాం Okay. 3-4 చోట్ల. ఆ తర్వాత ఇక మాకు కొంతమంది పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ కానీ, రంజాన్ తోఫా అవి చెప్పొచ్చో లేదో కానీ, అదే, అంటే అదే. నువ్వు అడుగుతున్నందుకు అదే. చెప్తున్నా. రంజాన్ తోఫా మేమంతా ఇక గుడి మాది ఇక మళ్ళీ మన హిందువుల వరకు వచ్చేస్తే మేము నవరాత్రులు అంతా కలిసి ఉంటాం. అంటే ఓకే, ఇక్కడ హిందూ ఇంకోటి- ముస్లిం అన్నట్లు ఏముండదు. హిందూ ముస్లిం అనేది మాతోనైతే లేదు. ఓకే. మాతో ఎందుకు లేదంటే మేము చిన్నప్పటి నుంచి మాది రైతు కాలనీ కిలా ఉమ్. అంతా కలిసి ఉంటాం. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏమున్నా వెళ్తావు, వీళ్ళ ఇంట్లో ఏమున్నా వెళ్తావు. మా 10th వాళ్ళ వాళ్ళు రంజాన్ ఏమంటారు దావత్ చేస్తే ఆడికి పిలిస్తే ప్రతి మస్జిద్లోకి పోయినాము. ఓకే. ముస్లిం సోదరులు కూడా మన గుళ్ళకి కూడా చాలా మంది వస్తారు. మా వాళ్ళకి అవి ఏమి ఉండదు. అట్లాంటివి ఏం లేవు. మాతోనైతే లేదు అవన్నీ ఫీలింగ్స్ ఏమి ఉండవు. అచ్చా, అందరూ అందరం ఒకటే. కలిసే ఉంటాం. సో మొత్తానికి మీ వెనక ఉన్న యువకులే మీకు కొండంత బలం అంటారు. యువకులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తారు. అందరు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మనం మంచి భారీ Yeah. మెజార్టీతో గెలుస్తామని నమ్మకంతోనే ముంగడుగుతున్నాం. ఓకే శోభయ్, సంవత్సరం నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఒక యువకుడుగా ముందరికి వెళ్తున్నారు. అండ్ మీ గురించి కూడా జనాలు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను ఎప్పుడు వెళ్ళి అడుగుతానో తెలియదు. డెఫినెట్ గా అడిగి అడిగి ఆ రోజు మళ్ళీ జనాల లోపలనే మనం కలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ రాజు, సో thank మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది 10th వార్డ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందరకు వస్తున్నటువంటి చెరక శివతో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.